తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన చేతగాక వారిచ్చిన ఆరు గ్యారంటీలు చేతగాక రాష్ట్రంలో డైవర్ట్ పాలసీ చేస్తూ ఉన్నారు. మా కేటీఆర్ గారికి ప్రతిపక్ష నేతగా ఉంటూ రాష్ట్రంలో వస్తున్న ఆధారం చూసి జీర్ణించుకోలేక ఏం చేయలేక ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అతను ఏం మాట్లాడుతుండో ఎవరికి ఏం అర్థమవుతలేదు అని చెప్పిన హామీలను పక్కకు పెట్టి 420 హామీలు కూడా పక్కకు పెట్టి రాష్ట్రంలో ఒక దివాలా తీసే రాష్ట్రంగా ఏర్పాటు చేసుకొని కొంతమంది కుక్కలతోటి మా కేటీఆర్ మీద మాట్లాడడం చాలా సిగ్గుచేడు. రేవంత్ రెడ్డి గారు మరొకసారి అతని వంకర బుద్ధిని చిల్లర బుద్ధిని మళ్ళీ నిరూపించుకున్నాడు. అతని శాతగాదు. గజ్జలకాంతం అని నేను ఏం మాట్లాడాను? అయ్యా గజ్జలకాంతం, నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పు పద్ధతి గురించి, మాకు కాదు. అతను ఏం చేస్తున్న పరిపాలన మీద మాట్లాడు. నువ్వు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, గతంలో మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు ఎటువంటి సోయింది? ఎవరో ముఖ్యమంత్రి ఆయన మెప్పు పొందాలని, ఏదో నువ్వు లబ్ధి పొందాలని మా కేటీఆర్ మీద మాట్లాడితే ఊరుకోం బిడ్డ. నీకు ఆధారాలు ఉంటే ఎప్పుడు వస్తారా సిరిసిలకు వచ్చి ఆధార నిరూపణ చేయి, లేకుంటే నిన్ను పొట్టు ఉరికించి కొట్టే రోజులు వస్తాయి. మర్యాదగా మాట్లాడాలి. ఈ మహిళా లోకం సిగ్గుపడే విధంగా లేనిపోని అబండాలు వేయడం అనేది సరికాదు. గజ్జలకాంతం దళిత కార్డు పెట్టుకొని దళిత నాయకులను చెప్పుకుంటూ పబ్బం గడుపుతాడు. నువ్వు మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లబ్ధి పొంది అప్పుడున్నప్పుడు ఏం మాట్లాడలే. ఇప్పుడేదో చెప్పగానే ఈ ముఖ్యమంత్రి మెప్పు పొందాలి, ఆయన సంకనాగాలి అనే ఉద్దేశంతో మా కేటీఆర్ అవాకులు మాట్లాడడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. అసలు నువ్వు ఎవరివి, ఇంకేం తెలుసు, ఏం ఆధారం ఉన్నది? 2018, 2021 ఉంటే ఆధారం ఇన్ని రోజులు ఏం పీకినావు? ఎవరివి కదా నేను ఇప్పుడే మాట్లాడుతున్నావు. మన సోవిందా నీకు? మా నాయకుడు కేటీఆర్ను చూసి ప్రపంచ దేశాలే గర్వించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిన గొప్ప నాయకుడు కేటీఆర్ గారు. వారిని మీరు మానసికంగా ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నాము. కానీ బిడ్డ, మా కార్యకర్తలు కోటి చిల్లర ఉన్నారు. మేము ఒక్కసారి ఓడిస్తే మీరంతా ఎక్కడ ఉంటారు? గజ్జలకాంతం అయ్యా చెప్తున్నా, ఏదో దళిత కార్డు పెట్టుకొని ఎవరిని మాట్లాడితే ఆధారం లేని మాట్లాడితే ఊరుకోబోము. నీకు నిజంగా సిగ్గుశరం ఉంటే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? పద్దెనిమిది ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు చేతులు కలిపి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు ఆంధ్రకు తరలించుకోపోతే చంద్రబాబు తీసుకపోతే మాట్లాడిన దద్దమ్మ ముఖ్యమంత్రి. అసలు ముఖ్యమంత్రి అయినా రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనం గురించి మాట్లాడు. ఆ చంద్రబాబుతో కొట్లాడి నీళ్ళు తీసుకొచ్చి దాని గురించి మాట్లాడేందుకు? ఇలాంటి పిచ్చి డైవర్స్ పాలిటికల్ చేయదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాము. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయాలనే ఉద్దేశం మీద ఉంటుంది. 50 లక్షలతో దొంగతో సంచితో దొరికిన గొప్ప నీచ నాయకుడు మీరు, అర్థమైందా? కానీ ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడద్దు. ఎందుకంటే ఎవరికైనా సినీ తారాల విషయంలో ఇదివరకు చాలా మంది మీ కాంగ్రెస్ అంతా మాట్లాడించినాం, అభాస్పాలైన మరొకసారి కూడా ఇలాంటి కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఎందుకంటే ఒక దళితులు ముందర పెట్టి గట్టిగా మాట్లాడితే ఎవరు సమాధానం చెప్పరు అనుకుంటున్నాం. మా పార్టీలో కూడా ఉన్నారు. మా నాయకులు మా కేసీఆర్ పిలిపిస్తే 1 లక్షల మందిలో బయటకు వచ్చే విధంగా ఉంటుంది. ఖబర్దార్ గజ్జలకాంతం, నువ్వు మొగను అయితే సిరిసిలకు రావాలి. ఎప్పుడు వస్తావురా? ఆదరణ రా, లేకుంటే నువ్వు ఉరికిచ్చి కొట్టే రోజులు, మీ ఇంటికి వచ్చి దాడి చేసే రోజులు వస్తాయని హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ గజ్జలకాంతం, ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.